Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తూ ఉంటే కురుక్షేత్ర యుద్ధం చూడనటువంటి మనకి, లేదా కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన కథల్ని వింటున్నట్టుగా ఇవాళ కౌరవులు పాండవులు ఒక రకంగా విడిపోయి ఈ యొక్క ఎన్నికల కురుక్షేత్రంలో ఉన్నారా, ఉండేటట్టుగా వీళ్ళ యొక్క చర్యలు ఉన్నాయా అని అనిపిస్తుంది. కురువృద్ధ పితామహులు మన రాష్ట్రంలో రామోజీరావు గారు కానీ, మన దుష్ట చతుష్టయం కానీ, లేకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి దుర్యోధన సార్వభౌములు కానీ, వీరందరూ కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. అయితే దుర్యోధనులు అని చెప్పిన మన అంటల్లో ఒక తప్పుగా అంటల్లా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేశాను, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్నారు. కాబట్టి రాజ్యాధికారాన్ని అనుభవించినటువంటి ఆయన ఇవాల్టి రోజున ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయనకి సపోర్ట్ ఇస్తున్నటువంటి ఈ కురువృద్ధ పితామహులు, వీళ్ళని చూసి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఈ దుర్యోధనుడికి సపోర్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి అర్జునుడి మీద యుద్ధానికి కర్ణుడిలాగా ఇవాళ రోజున మనకి పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే సిపిఐ రామకృష్ణ గారు, లేకపోతే మన మధ్యనే వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు, వీరందరూ కూడా మనకి ఈ యొక్క దీంట్లో కనిపిస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, కౌరవులు ఎట్లాగైతే కుట్రలు కుతంత్రాలు చేశారో, ఈరోజు పొత్తులు పేరిట ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటిస్తే ఈ దుష్ట చతుష్టయం, ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఈ పచ్చ మీడియా, వారందరూ కూడా అసలు వాళ్ళందరూ కూడా యుద్ధంలో ముందు మేమున్నాము అన్నట్టుగా వారు చేస్తున్నటువంటి వాళ్ళు అచ్చేసి అబద్ధాలు చూసినప్పుడు నిజంగానే అర్జునుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, కృష్ణుడిగా ఉన్నటువంటి ఆయన పక్కన ప్రజల మీదకి వీరు నిజంగానే ఆ రకంగా యుద్ధం వారిదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నిన్నటి దాకా కూడా మనం చూసాం. చంద్రబాబు గారు వచ్చారు, ఫస్ట్ వారు వాలంటీర్ల మీద మాట్లాడారు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్పుల మీద మాట్లాడారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కనుక ఇట్లా ఇస్తే ప్రజలు సుఖపడిపోతున్నారు, ప్రజలు పనులకు వెళ్ళటం లేదు అని చెప్పని మాట్లాడారు. సంక్షేమ పథకాలు వద్దు అన్నట్టుగానే మాట్లాడారు. వారు వస్తే అసలు సంక్షేమ పథకాలని రద్దు చేస్తామన్నట్టుగానే వారి తీరు ఉండేది. ఆ రోజుల్లో ఒకటే స్క్రిప్ట్ ఏంటి అంటే, జగన్ గారు చేసే సంక్షేమం అభివృద్ధి పథకాలను ఆపేయాలి అనేటువంటి ఇదితోటి ముందుకెళ్ళారు. ఆ తర్వాత ఆయన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన మాట్లాడేటువంటివి అన్నీ కూడాను ఎదురు తిరుగుతున్నప్పుడు వెంటనే ఆయన ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని దింపారు. సరే, వారు కూడా సక్సెస్ కాలేదు అన్నప్పుడు కొత్తగా వచ్చినటువంటి బీజేపీ నాయకురాలు అధ్యక్షుడు వారిని దింపారు. వారితో పాటు మధ్యలో మనం చూసి ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సోదరి సునీత గారిని ముందుకు తీసుకుని వచ్చారు. కొన్ని రోజుల పాటు సునీత గారి యొక్క హవా నడిచింది. మన పత్రికల్లో కానివ్వండి, ప్రతి చోట కూడా సునీత గారు, ఆమె మాట్లాడింది, ఆమె వెళ్తున్నటువంటివి అన్నీ కూడా మనకు చూపించేవారు. కానీ ఈ మధ్య ఏమో తెలీదు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, దగ్గుపాటి పురంధరేశ్వరి గారు, సిపిఐ నాయకులు వీరంతా ఫెయిల్ అయిన తర్వాతన సునీత గారు కూడా ఎప్పుడైతే సరిగా లేదు, ఈమె కూడా ఫెయిల్యూర్ క్యాండిడేట్ కింద వాళ్ళు అనుకున్నారో ఏమో, ఈ మధ్య ఆమె ఊసే లేదు. పేపర్లలో ఎక్కడా కూడా ఆమె యొక్క ఊసు లేదు, ఆమెను గురించి పట్టించుకుంటున్నట్టుగా లేదు. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళా యుద్ధ భూమిలోకి కొత్తగా ఇంకొకరిని ప్రవేశపెట్టారు. వారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల కింద, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల కింద వచ్చినటువంటి షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి. ఈ దుష్ట చతుష్టయం ఇవాళ ఆమె మాటలు అన్నీ కూడా చూస్తే అదే స్క్రిప్ట్ ఉంటుంది. ఆమె కూడా అప్పుల గురించే మాట్లాడుతుంది, ఆమె కూడా సంక్షేమాల గురించి మాట్లాడుతుంది, ఆమె కూడా ఏమన్నా అభివృద్ధి గురించే మాట్లాడుతుంది. వీరు ఏమి చేశారో అదే మాట్లాడుతుంది. ఆమె కూడా ఇదే స్క్రిప్ట్ని చదువుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్గా అటాక్ చేస్తూ ఉంది. అయితే ఆ పర్సనల్గా అటాక్ చేస్తున్నటువంటి దాన్ని ఇవాళ మన వారంత పలుకులు వాళ్ళు కానీ వారందరూ కూడాను అదేదో జగన్ గారికి ఇప్పుడే నష్టం జరిగిపోతున్నట్టు, ఇప్పుడు ఆమె మీద తోటి తాడేపల్లి ప్యాలెస్లో భయం పుట్టింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పవన్ గారు వచ్చినప్పుడు వారాహి యాత్ర అప్పుడు ఇదే మాట్లాడారు, పురంధరేశ్వరి గారు వచ్చినప్పుడు ఇదే మాట్లాడారు, ఆ తర్వాత సునీత గారు వచ్చినప్పుడు ఇదే మాట్లాడారు. అక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఏదో భయంకర అయిపోతోంది, ఏదో జరిగిపోతోందని. ఇప్పుడు షర్మిల గారు వచ్చినప్పుడు కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే, అసలు రాజకీయాల్లో మాట్లాడాల్సినటువంటిది ఎవరు ఏం చేశారు, ఎవరి పరిపాలనలో ఏం జరిగింది.
చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు, ఆయన ఏమన్నా చేసినటువంటి అభివృద్ధి ఏమిటి, దాన్ని కూడా వదిలి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఏ సంక్షేమ పథకాలను ఆయన అమలు చేశారు, ఆయన కూడా అప్పులు చేశారు అని ఒప్పుకుంటున్నటువంటి వీరందరూ ఆ అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టారు అనేటువంటిది ఎక్కడా కనిపించట్లేదు. ఎంతసేపటికి పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, అభివృద్ధి లేదు అనేటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తను కట్టినటువంటి నాడు నేడు విద్యను చూపిస్తున్నారు, విద్యాలయాలని చూపిస్తున్నారు, ఆ తర్వాత వారికి ఇస్తున్నటువంటి సంక్షేమ గోరు ముద్దనండి ఇవన్నీ చూపిస్తున్నారు, ఆసుపత్రులు కట్టింది చూపిస్తున్నారు, పోర్టులు కట్టింది చూపిస్తున్నారు, నవరత్నాల కింద తను చేసినటువంటివన్నీ కూడా చూపిస్తూ 99% చేశాను, ఒక లిక్కర్ కంట్రోల్ మాత్రము నియంత్రణ చేస్తానన్నాను, అది ఇంకా కొంచెం సమయం పడుతుంది అన్నట్టుగా 99% అమలు చేశాను అని చెప్పారు. ఆయనంటే చంద్రబాబు గారు ఫెయిల్ అయినటువంటి 2014 నుంచి 19 వరకు ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీ లేకపోతే మన తెలుగుదేశం జనసేన కలిసి ఇచ్చినటువంటి మేనిఫెస్టో, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, తర్వాత నిరుద్యోగ భృతి, దీపం పథకం, మహిళలకు ఇస్తానన్నటువంటిది, పిల్లలకి ఇస్తానన్నటువంటి సైకిళ్ళు, ఇటువంటివన్నీ కూడా ప్రజల మళ్ళా గుర్తు చేయకుండా ఒక రకంగా చెప్పాలంటే కుటుంబంలో ఉండేటువంటి విషయాలనే మనకి చూపిస్తా, ఈ కుటుంబంలో జరుగుతున్నటువంటి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చో లేకపోతే వాళ్ళు ఇవే మన యొక్క మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్కి అన్నట్టుగా వాళ్ళు ముందుకెళ్ళటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే 2014 నుంచి 19 వరకు వారు ఇచ్చినటువంటి ఆ రోజునున్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతను కూడా మనం చెప్తున్నటువంటి ప్రత్యేక తరగతి హోదా కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఇవన్నీ 5 సంవత్సరాల్లో ఎందుకు జరగలేదు అని వాళ్ళని ప్రశ్నించకుండా జగన్ గారిని నువ్వు 25 వస్తే ఎందుకు చేయలేదు అని ప్రశ్నించటమే కాకుండా ఆ యొక్క 5 సంవత్సరాల్లో వాళ్ళ ముగ్గురు ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు తిట్టుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ ఈ రోజున ఎందుకు కలుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దింపటమే మా యొక్క జయం అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళని గురించి ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఒక వ్యక్తిని దింపటం వల్ల లేదా వాళ్ళ యొక్క పర్సనల్గా ఉండేటువంటి కుట్రలు కుతంత్రాలు వాళ్ళ ఈర్ష్యా ద్వేషాలతోటి రాష్ట్రం నష్టపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఒక్కటే మాట అంటున్నాడు, నేను ఏమైనా మంచి చేశాను అంటే అది మీ అందరికీ జరిగిందంటే నన్ను ఆశీర్వదించండి అంటున్నారు. అదే పదాన్ని చంద్రబాబు గారు నువ్వేం చేసినారు మీరు అని అడిగి ఈ పచ్చపత్రికల్లో వచ్చేటువంటి వాటిల్ని నమ్మద్దుకుండా ఆయన ఏం చేశాడో ఒకసారి మనం బేరీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ 56 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల్లో ఏం చేశారు, వీళ్ళు ఎందుకు కలుస్తున్నారు, ఇంతకుముందు ఎందుకు విడిపోయారు, ఇప్పుడు వీరి యొక్క ఎజెండా ఏంటి, ఈ రోజును కూడా మళ్ళా జగన్ గారి యొక్క అమ్మ వందనం ఇస్తానని చెప్పనని, రైతులకు 20,000 ఇస్తాను అని చెప్పనని, విద్యార్థులకి లేకపోతే జాబుల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు గారిని మనం నమ్మచ్చా? ఇంతకుముందు 3 సార్లు ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి ఇవాళ 56 నెలల్లో తను చేయగలిగినటువంటి నవరత్నాలలో ఆయన పెట్టిన మేనిఫెస్టోలో 99% ఆయన మార్కులు వచ్చిన ఆయన్ని చూడాలా? అసలు అత్యవసర మార్కులు కూడా రాకుండా పరీక్షలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసే ఫెయిల్ అయిన చంద్రబాబు గారిని చూడాలా? లేదా ఈ దుష్ట చతుష్టయం పేపర్లలో రాస్తున్నటువంటి ఈర్ష్యా ద్వేషాలతోటి రోజు రోజుకి కుటుంబాల గురించి, కుటుంబాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి వాటి గురించి మనం ఆలోచించాలా అనేటువంటిది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మనకు కావాల్సింది వాళ్ళ కుటుంబాల్లోనూ అన్నా చెల్లెల్లో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోయేటట్టయితే ఆ దుష్ట చతుష్టయంలో ఉన్నటువంటి రామోజీరావు గారు లాంటి కురువృద్ధ పితామహులు ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ద్వేషం ఒక్కటే, ఆ ద్వేషమే జగన్మోహన్ రెడ్డి గారి మీదది. మనం ఆలోచన చేసి ఈ రోజున అభివృద్ధికి, సంక్షేమానికి మన అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి ఒక్క అర్జునుడి కింద నిలబడి ఉన్నటువంటి అతనికి ప్రజలుగా మనమంతా కృష్ణులుగా ఆయనకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందేమో అని చెప్పనని ప్రజలు భావిస్తున్నారు అని చెప్పనని 60% ప్రజలు ఆయన పక్కనే ఉన్నారు అని చెప్పనని ఇవాళ మనం అనుకుంటున్నాం. మనకు అనుకోవటమే కాదు, ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. ప్రజలు కూడా అందుకే అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పనని చెప్పచ్చు.